హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో పుచ్చకాయతో షర్బత్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆల్మండ్ గమ్ని వేసుకోవాలి. దీన్నే గోండ్ కతీరా, అలానే బాదం పిసిని అని కూడా అంటారు. నీళ్ళు వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత ఇది చక్కగా నానిపోయింది. ఇది మనకి చూడడానికి క్రష్డ్ ఐస్ లాగా ఉంటుంది. పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలను కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మూడు లేదా 4 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పాలని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోగా మనం పుచ్చకాయని కట్ చేసుకుందామండి. పుచ్చకాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా విత్తనాలను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పుచ్చకాయలో ఉన్న విత్తనాలను తీసేసి ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని
పక్కన పెట్టుకోవాలి. ఐదు లేదా 6 ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఆల్మండ్ గమ్మును కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో యూజ్ చేసిన మనం ప్రతిదీ కూడా మన బాడీని కూల్ చేసేదండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన పుచ్చకాయ షర్బత్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన పుచ్చకాయ షర్బత్ రెడీ అయిపోయింది. ఈ పుచ్చకాయ షర్బత్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.